ఇది ప్రజలకు నాగేంద్ర గౌడ్ గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ చేస్తున్నటువంటి ఈ పాలసీకి ఏంటి బీఆర్ఎస్ కి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఇది 2023లో తెచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తెచ్చినటువంటి పాలసీ. మరి అప్పుడు అసలు ఈ 22 పారిశ్రామిక వాడల్లో ఖాళీ భూములను మీరెందుకు వెనక్కి తీసుకోలేదు? ఏ ఒక్క ఎకరాన్ని కూడా రికవరీ చేసుకున్న పాప అనుకోలేదు. మరి ఇప్పుడు మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడుతుంటే దాన్ని ప్రయత్నం చేస్తుంది, అబద్ధాలు ఆడటం కూడా సరిగా రావట్లేదు పాపం బీఆర్ఎస్ వాళ్ళకి. 5 లక్షల కోట్లు ఏ రకంగా ఇది స్కామ్ అనేది నిరూపిస్తారని అడుగుతున్నారు. ఈడీకి ఫిర్యాదు చేయమనండి, సిబిఐకి ఫిర్యాదు చేయమనండి. మేము కాదంటలేదు. నాగేంద్ర గారు, ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు అదే విధంగా మీకు మన ఛానల్ మిత్రులకు అందరికి నమస్కారాలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా ముందటి రోజులు వస్తున్నాయమ్మా. లేదంటే గతంలో చూస్తే ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో కరువు వస్తే కూడా, తుఫాన్లు వస్తే కూడా ఈ రంగారెడ్డి భూములు అమ్ముతుండ్రి, హైదరాబాద్ భూములు అమ్ముతుండ్రి. హైదరాబాద్ భూములలో లేని కుంభకోణాలు చేసి అక్కడ సరి చేస్తుంది. అట్లాంటి దినాలే మళ్ళా వస్తున్నాయి అనిపిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో బాలానగర్తో యుక్తంగా ఏదైతే 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాటి అన్నింటినీ భూములను కూడా టేకప్ చేసి ఇదంతా ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఏంటంటే కేటీఆర్ గారిని రకరకాలుగా మాట్లాడతాం. మేమేమంటున్నాం అంటే ఉన్నది ఉన్నట్లు అంటే ఊర్లు ఉండనివారు అన్నట్లు అది జరిగేది జరుగుతున్నది మేము చెప్తుంటే ఒక సిండికేట్ ఏర్పాటు అయ్యి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, అంటే వ్యాపారం అయితే న్యాయం ఉండే కానీ బ్రోకరేజ్ చేయడానికి సిండికేట్ ఏర్పడి ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ భూములను హైదరాబాద్ లో కానీ లేకుంటే రంగారెడ్డి జిల్లా మొత్తాన కూడా ఔటర్ రింగ్ రోడ్ యువతలకెళ్ళి చూసుకుంటే మొత్తం రంగారెడ్డి మొత్తం వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న బాగా కాస్ట్లీ భూముల మీద వాళ్ళు కన్నుపడ్డదమ్మా. కన్ను పడేసేసి విపరీతంగా భూముల లోపల అవినీతి చేస్తూ అక్రమంగా ఏదైతే సంపాదించాలని దాన్ని అంతా కూడా మొన్న మనం చూసినాం. జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల చూస్తే విపరీతమైన డబ్బు ఏర్లై పారించిన పరిస్థితి చూసినాం. ఆ విధంగా వాడుకోవాలని, ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు హైడ్రా తెచ్చారు. హైడ్రా తెచ్చి హైడ్రా ద్వారా కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. ఇదే విధంగా రోజుకొకటి చూస్తుంటే కూడా ఏ భూమిని అమ్మాలి, ఏ ఆస్తులను అమ్మాలి, ఏది చేయాలి అనేది తప్పిస్తే ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటున్నాడు అంటే మేము మహిళలకు ఇందిరమ్మ చీరలు వంచినాం, ఇందిరమ్మ చీర అని రాసున్న దాని మీద ఇందిరమ్మ చీరలు వంచినాం మేము నాణ్యమైన. అంటే ఏమైతుంది అంటే ఎన్నికలు వస్తే తప్ప ఇందిరమ్మ చీరలు, ఎన్నికలు వస్తే తప్ప రైతు బంధు, ఎన్నికలు వస్తే తప్ప గవర్నమెంట్ ఏమన్నా ఉంటే ఎన్నికల్లో మభ్యపెట్టడానికి, ఎన్నికల్లో వాడుకోవడానికి ఇలాంటి అన్ని కూడా చేసేసేసి ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి, ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేయడానికి, అధికారాన్ని అంతా కూడా ఎన్నికల కొరకే వాడడానికి దుర్వినియోగపరుస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి పరిపాలన అనేది గాడికి వదిలేసేసారు. వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కదాన్ని కూడా నెరవేర్చే పరిస్థితిలో లేరు. నాగేంద్ర గౌడ్ గారు, ప్రభుత్వం ఏమో కాలుష్యం తగ్గించడానికి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకి తరలించడానికి ఈ పాలసీని మేము తీసుకొచ్చాము అని చెప్తోంది కదా. మరి బీఆర్ఎస్ హయాంలో కూడా మనం చూస్తే బాలానగర్, జీడిమెట్ల, కూకట్పల్లి లాంటి ఏరియాస్ లో రెడ్ జోన్ కేటగిరీ పరిశ్రమలు చాలా ఉన్నాయి. కానీ మరి మీరు ఎప్పుడు ఈ 10 ఏళ్లలో ఏనాడు అటువైపు ఆలోచించలేదు? ఎందుకు? కాలుష్యం ఉంది, కాలుష్యం తగ్గిద్దాము అనేది మీరు ఆలోచించకపోగా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు వ్యతిరేకించడం కాదు, న్యాయబద్ధంగా జరగని, లేకుంటే అకౌంటబిలిటీ రకంగా జరగని, లేకుంటే ఏదో ఎవరో భూములను గుంజుకొని ఎవరికో దారాదత్తం చేసి ఏదో ప్రైవేట్ కంపెనీలతోని వాళ్ళతో మిలాఖత చేసేసి వాళ్లకు ఉచితంగా ఇచ్చినట్లు ఏదో నామమాత్రం రేట్కి ఇచ్చేస్తే చాలా ఫ్రీగా చేసిన ప్రభుత్వం మీద యాజ్ ఎ ప్రతిపక్షంగా వీళ్లకు అందిన సబ్జెక్టుతోని, అందిన మెటీరియల్ తోని మనం ఆరోపణ చేసినాం. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన జిమ్మదారు వాళ్ళ మీద ఉన్నది.
వాళ్ళే స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించుకోవచ్చు. ఈడీ ఎంక్వైరీ జరగని, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ జరగ వాళ్ళు వేసుకునొచ్చు కదా, వాళ్ళే ఒక కమిషన్ వేసుకునొచ్చు కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్షానికి ఏదైతే మెటీరియల్ వచ్చిందో, ఏదైతే జరుగుతున్న అక్రమమైన దాని మీద ప్రభుత్వాన్ని ప్రతిపక్షం మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన జిమ్మదారు వాళ్ళ మీద ఉన్నది. ఏదానికి జరుగుతుంది, ఏదానికి ఏం లేదు, లేకుంటే మేము ఇది ఇస్తున్నాము అది. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీరు ప్రభుత్వం లోపలికి వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల్లో మీరు ఏదాన్ని ఒకదాన్ని పూర్తి చేసిన, ఎన్నికలు వస్తే తప్ప వేరే మతికి రాదు. ఇక ఆ విధంగా జరుగుతుంది, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదంతా ఒక ముఠా తయారైపోయింది. ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక ముఠా ఏదైతుందో క్లియర్ గా పేర్లు కూడా ప్రకటించడం జరిగింది కదా, పేర్లతో యుక్తంగా చెప్పడం జరిగింది. ఎన్ని ఎకరాలు జరుగుతున్నది, ఎంత అవినీతి జరుగుతుంది, అక్కడ ఏం రేట్ ఉంది, అంతా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కన్సల్ట్ మినిస్టర్స్ దాన్ని కడిగేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మేము కడిగిన ముత్యం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పిస్తే, నేను ఒక్కటే ప్రస్తావించడం ఏంటంటే, మంది సొత్తు మందికి వంచినట్లు ఎవరి సొత్తునో తీసుకొని, ఎవరి ఆస్తులను తీసుకొని ఈ విధంగా చేయడము, పంచడము, ఎవరు అవినీతికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. స్వచ్ఛమైన పరిపాలన జరగాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఏ విధంగా అయితే మాట్లాడినరో, ఈ రోజు అధికారంలోకి వచ్చినాక కూడా అదే జరగాలి అనేది